ఓకే. సరే అందరూ సరే చిన్న మనమండి. మన పిల్లలందరిలోకి శ్రావ్య గొంతు చాలా బాగుందండి. మంచి సింగర్ అయిద్దండి. మనం నేర్పించగలిగితే సాత్విక మంచి స్పీకర్ అయిద్ది. చాలా బాగా చెప్పింది సాత్విక. అంటే శ్రావ్య చెప్పదని కాదు, మీరు అలా అపార్థం చేసుకోవద్దు. దన లాడిచ్చేస్తుందంతే. ఇద్దరు పేర్లు నాకు గుర్తుంటున్నా. సాత్విక, శ్రావ్య గొంతు చాలా బాగుంది. మనం ఫోన్లో పెట్టి రాత్రి కోటేశ్వరం ఏందే పిల్లలకు కావాలంటే సృష్టిక్రమం అని పాట పాడింది. గొంతు చాలా బాగుందండి. మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం 10-15 ఏళ్ళు వచ్చే సమయానికి మనం నిదానంగా ఇప్పటి నుంచి నేర్పించుకుంటే నెంబర్ 1 సింగర్ అయింది. నేను రాసిన 50 పాటలు చక్కగా పాడిచ్చేసుకుంటాను. ఓకేనండి. అలాగే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఒక కాగితం ఇచ్చాను, సర్టిఫికేట్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను అందుకోసం ఈమెయిల్ ఐడి కావాలండి. ఎందుకంటే మన ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు. వచ్చేది మీరు ఫోన్ తెచ్చుకుంటే పిల్లల పేరు మీద ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు. ఫ్రీ, మనకి ఏ డబ్బులు అవ్వవు. నెట్ ఉంటే చాలు ఫోన్లో. ఇప్పుడు ఈమెయిల్ ఐడి రాజేష్ వాళ్ళకి 2 పిల్లలు 2 ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకోవచ్చు. మన ఛానల్కి 2 సబ్స్క్రైబర్లు అవుతాయి. కృష్ణ వాళ్ళకి 2 సబ్స్క్రైబర్లు అవుతాయి. అంతా ప్రసాద్ చూసుకుంటాడు. ఓకేనా. మీరు ఫోన్ తెచ్చుకుంటే వచ్చే ఆదివారం అయినా ఇవి ఎప్పుడు కలిగేటప్పుడు అన్నీ చేసేస్తాడు. మీ స్మార్ట్ ఫోన్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇవి 3 అండి. స్టూడెంట్ది ఆధారు, పేరెంట్స్వి ఆధారు, జిరాక్స్లు ఇస్తే నాకు చాలు. నేను 1995 సంవత్సరంలో 10వ తరగతికి వచ్చేసాను. ఎంతండి? 95. 10th క్లాస్ అండి. గార్లమండిలో చదివాను. సుమారుగా 29 సంవత్సరాలు అవుతుంది చదివి నేను. అంతేనండి. మా 10వ తరగతి బ్యాచ్ వాళ్ళందరూ ఒక్కసారి కలుసుకుందామని ఒక 6 నెలల నుంచి చంపు తింటున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు సేకరించారు. అలా 2 నెలల క్రితం డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారంటే ఈరోజు ఫిక్స్ చేశారు. 2 నెలల క్రితం వెళ్దాంలే అనుకున్నాను నేను. 2 వారాల క్రితం మా పిల్ల ఏమందంటే, నాన్న ఆ రోజు సండే వచ్చిందిగా అంది. అయితే దాని సంగతి మర్చిపోమ్మా అన్న. పొద్దున్నుంచి ఒకటే ఫోన్లు. మీరు మిగిలిన కార్యక్రమం నడిపిస్తే నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? వెళ్ళండి ఊరికి అన్నా. నేను వెళ్ళాలా వద్దా అడిగేసుకున్నాడండి. మనకి దేవుడి కార్యక్రమం కన్నా అది ఎక్కువేమీ కాదు. అందుకని నేను ఏం చేస్తానంటే ఈరోజు పొద్దున్న 4-5 సార్లు ఫోన్ చేస్తే ఆయనకి మనకు సంబంధించిన ఈ ఫోటోలు ఇవన్నీ ఉంటాయి కదా, మొత్తం 20 వాట్సాప్ చేసేసి, సారీ నాకు ఆదివారం కుదరదు, ముందే చెప్తే మీరు ఇంకా ఫీల్ అవుతారని ఇప్పుడు చెప్తున్నాను అని సరిపెట్టేసి, సాయంకాలం 6 వరకు ఉంటాము, ఏదో టైంలో రమ్మన్నారు. 5:30కు 6కి ఇంటి దగ్గర నుంచి వచ్చాను కూడా. ఇక్కడికి 6కి వచ్చాను. చర్చి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకుని ప్రసాద్ హెల్ప్ చేశాడు. అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ 2 కన్నాలు ఉన్నాయి కట్టాలి, వాళ్ళ టార్గెట్ అది. అది అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, పిల్లలకి కట్ చేయాలి, తమ్మనేళ్ళు పెట్టాలి. 9-10 అయిపోద్ది ఈరోజు. వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ ఎగ్గొట్టేసి వెళ్ళిపోవచ్చు. ఎగ్గొట్టేచ్చాను. కానీ సేఫెస్ట్ ప్లేస్ ఏదంటే సంఘమే. మన మధ్య ప్రసాద్ వచ్చి మొదటి పాటను వివరిస్తాను. అందరూ శ్రద్ధగా